నర్మదా సాగర్ వాళ్ళు చాలా సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి వస్తూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న వల్లి అయితే నర్మదా సాగర్ వాళ్ళు ఇంటికి వచ్చేసారు అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అరిచి చెప్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే వాళ్ళ అక్క దగ్గరికి వస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న నర్మదాని చూసి అక్క అని చెప్పేసి అయితే తనని చాలా గట్టిగా కౌగిలించుకుంటూ చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న సాగర్‌కి ఫోన్ కాల్ వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే ఎవర్రా ఫోన్ చేస్తుంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సాగర్ మాత్రం చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇంతలో రామరాజు అటువైపుగా వచ్చి వాళ్ళిద్దరిని చూసి చాలా కోపంగా వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న సాగర్ అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఏంట్రా నీకు ఫోన్ కాల్ లిఫ్ట్ చేయడానికి కూడా టైం లేదా? సిటీ మొత్తం తిరిగి ఫోటోలు తీసుకోవడానికి మీకు టైం ఉంది, కానీ ఇప్పుడు నేను అప్పగించిన చిన్న పని చేయలేకపోయావు, అప్పులు వాళ్ళ దగ్గర నుండి వసూళ్లు చేయలేకపోయావు కదా నువ్వు అని చెప్పేసి అయితే సాగర్ని తిడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మదా సాగర్ వాళ్ళు అయితే చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం అవునరా, నేను అప్పగించిన పని నువ్వు సరిగ్గా చేయలేకపోయావు, కానీ నీ భార్యతో షికారులు కొట్టి ఫోటోలు తీసుకోవడానికి మాత్రం చాలా బాగుంది కదా, ఫోన్ కాల్ అయినా లిఫ్ట్ చేయకుండా నువ్వు అలా షికారులు కొట్టావన్నమాట అని చెప్పేసి అయితే అనరాని మాటలు అన్నీ అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వల్లి మాత్రం అయ్యో ఎందుకు ఇలా చేశారండి, ఇలా చెయ్యడానికి అసలు మీకు ఏమీ అనిపించలేదా, మావయ్య గారు అప్పగించిన పని ముందు చేసి తర్వాత ఏదైనా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మద అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా కోపంగా వల్లి వైపు చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వల్లి మాత్రం మావయ్య గారికి బాధ పెట్టే పనులు ఎందుకు చేస్తారో అర్థం కాదు నాకు అని చెప్పేసి అయితే వాళ్ళ మావయ్య వైపు సపోర్ట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు.